హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే 1 కేజీ చికెన్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే చికెన్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. నేనైతే విత్ బోన్స్తోని తీసుకున్నాను. దీన్నైతే 1 టీ స్పూన్ పసుపు వేసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఏం లేకుండా తీసేయాలన్నమాట. ఇలా పసుపు వేసి కడుక్కుంటే చికెన్ నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఈ చికెన్లో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. ఇంకా ఒక అరచెక్క నిమ్మరసం కూడా తీసుకొని ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా నిమ్మరసము పెరుగు వేసి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా వస్తుందండి. తర్వాత ఒక 2 టమోటాలు, ఒక 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కాస్త అల్లము, కొంచెం వెల్లుల్లి, ఇంకా కాస్త ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయండి. దాల్చిన చెక్క కొద్దిగా, ఒక 2 నుంచి 3 లవంగాలు, ఇంకా కాస్త అయితే పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే అది వేసుకోండి. సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో కాస్త వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోండి. తర్వాత కాస్త బిర్యానీ లీఫ్, ఇంకా 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఇవి వేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్ చికెన్లో మ్యారినేట్ చేసేప్పుడు వేసాం కాబట్టి ఈ మసాలాలో నేను కొంచెమే వేసాను. మీరు మ్యారినేట్ చేయకపోతే ఈ అల్లము వెల్లుల్లి క్వాంటిటీ మీరు ఈ మసాలాలో ఒకేసారి పెంచి వేసుకోవాలి. ఈ నూనె పైకి తేలే వరకు ఆ మసాలాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడే వేయట్లేదు. దీన్నైతే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చికెన్లో ఉండే వాటర్ మొత్తం మనకు బయట వచ్చేసింది. మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఈ ముక్క చిదిరిపోదండి. ఇప్పుడైతే కాస్త నాకు కారం తగ్గినట్టు అనిపించింది. అందుకని నేను ఉప్పు, కారంని అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు కారం, ఉప్పు వేసుకోండి. ఈ నీళ్ళే సరిపోతాయి, కానీ నేను కాస్త వాటర్ వేసాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కాస్త కసూరి మేతి నలిపి వేసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు హైలో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఉండే చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.